नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। मदिगा महाजनोला वेदिका के तत्वाधान में आज काजीपेट मीडिया पॉइंट पर आयोजित प्रेस वार्ता में बोलते हुए मदिगा महाजनोला वेदिका ने संयोजक गब्बेर श्रीनिवास ने कहा, पद्मश्री पुरस्कार से सम्मानित मंदा कृष्ण मदिगा पिछले 3 वर्षों से 59 जातियों के ABCD वर्गीकरण के लिए लड़ रहे हैं और ऐसे समय में जब कुछ लोग उनके वर्गीकरण में बाधा डाल रहे हैं, हर मदिगा बच्चा एक मदिगा ड्रम पहनता चाहिए। इस कार्यक्रम में डॉक्टर, वकील, पत्रकार, बुद्धिजीवी, सेवानिवृत्ति कर्मचारी, श्रमिक, किसान, हर किसी को इस महान आंदोलन में भाग लेना चाहिए। पूरी दुनिया लाखों ढोलों और हजारों आवाजों के साथ इस कार्यक्रम को देख रही है। यह ABCD वर्गीकरण आंदोलन शाही है और सभी जातियों द्वारा इसका पूर्ण समर्थन किया जा रहा है। अरुणोदय संतुता सारथी, तेलंगाना जनता की आवाज, भीम लक्का माना मदिगाला, युद्धनौका मंडा कृष्णा मदिगा ने पिछले 30 वर्षों किए जा रहे संघर्ष को न्यायोचित बताते हुए पूर्ण समर्थन व्यक्त किया और कहा कि जब तक ABCD वर्गीकरण लागू नहीं हो जाता वह संघर्ष में सबसे आगे रहेंगे। 1 लाख नगाड़े और 30,000 आवाजें। ధన్యవాదాలు। ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాదిగా మహాజనుల వేదిక ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం ఏంటంటే గత 30 సంవత్సరాల నుంచి మన పద్మశ్రీ అవార్డు గ్రహీత మాదిగా జాతి ముద్దుబిడ్డ మన మందకృష్ణ గారు 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తూ ఎన్నో అడ్డుపోట్లను అనుభవిస్తూ ఈ రోజు ABCD వర్గీకరణ సాధించిన దిశగా ప్రయాణం మొదలుపెట్టిండు। ABCD వర్గీకరణ హైకోర్టు న్యాయమూర్తుల ద్వారా ప్రకటించిన తర్వాత కొన్ని గంటలకే కొన్ని రాజకీయ మాలా సోదరులు దీన్ని ఆపాలనే ఉద్దేశంతో వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ABCD వర్గీకరణ అమలు చేయకుండా అడ్డు తగులుతా ఉన్నారు। అయ్యా, గత 30 సంవత్సరాల నుంచి అన్ని వర్గాలకు సేవ చేసే ఏకైక కుటుంబం అంటే ఒక మాదిగ జాతి। అన్ని రంగాలలో ప్రతి ఒక్క ఇంటికాడ లేచిన కానీ మొదలు పెట్టే లాస్ట్ వరకు ఆ ఇంటి ఏ ఇంటికైనా కానీ ఒక మాదిగ సోదరుడే వారికి అన్ని రకాలుగా తోడుగా ఉంటాడు। అలాంటి మాదిగ సోదరులకు ఈరోజు మీరు వినా చేసేది ఇలాంటి అన్నదమ్ములుగా ఇంత ముందుకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినప్పుడు కూడా ఆంధ్రలో మనం పోరాటం ఆంధ్రలో అరే మీరు విడిపోయి అన్నదమ్ములో కలిసి ఉంటామని చెప్పేసి అప్పుడు ఎన్నో పోరాటాలు చేసినాం। ఈరోజు ఇప్పుడు కూడా చెప్తాను, మర్యాద పూర్వకంగా రిక్వెస్ట్ గా అన్నదమ్ములుగా మన 59 కులాలను సమాన హక్కులతోటి ఎవరికి ఎంత వస్తుందని మనం మాటలుగా అన్నదమ్ములుగా విడిపోయి దాన్ని పంచుకుంటామని చెప్తాను। మా ఈ పోరాటం ఈ 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమం ఎందుకు వచ్చిందయ్యా? ఇంకా మా గొంతు నొక్కుతారా? ఇంకా ఎన్నాళ్ళు ఈ గొంతు నొక్కే కార్యక్రమాలు? ఈరోజు మందకృష్ణ గారు పద్మశ్రీ అవార్డు గ్రహీతగా పొందినా కూడా ఒక వర్గము దాన్ని జీర్ణించుకోలేకపోతుంది। ఎందుకు ఇంత మీకు వివక్ష ఈ యొక్క జాతి మీద? కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇస్తే అర్హుడు కాదనంటారా? ఎక్కడుందయ్యా మీకు న్యాయం? ఇదే పోరాటానికి అదే మాల జాతి ముద్దుబిడ్డ అరుణోదయ సాంస్కృతిక సభ్యులు వ్యవస్థాపకులు విమలక్క గారు కూడా మాదిగా మందకృష్ణ మాదిగకు తోడుగా ఉండి రేపు 1,00,000 డప్పులు 1000 గొంతులలో 1,00,000 డప్పులో నేను దరువునైతా, గొంతులలో నేను ఒక గొంతుగానైతా అని మందకృష్ణ ఎంబడి పోరాటం చేస్తున్న ఒక మాల సోదరిగా అంతా కూడా మీకు అంత అది లేదా? అంత అవగాహన లేదా? మేధావి వర్గం అంతా ఈరోజు మందకృష్ణ మాదిగ చేసే పోరాటం చట్టబద్ధమైంది, న్యాయబద్ధమైందని పోరాటం చేస్తున్నారు, మద్దతు ఇస్తా ఉన్నారు। రెడ్డిస్, వెల్మాసు, కోమట్లు, బాపనోళ్ళు, అరే ఏదే అంతకంటే మీరు అంత హీనంగా ఉన్నారా? మీరు అంత జ్ఞానం లేదా మీకు? ఇప్పటికైనా మీరు అన్నదమ్ములుగా మన ఆస్తులను పంచుకుంటాం, ఎవరికి ఎంత వస్తే అంత లెక్క పంచుకొని మనం ముందుకు సాగుదాం। వచ్చిన ఎంబడే మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ప్రకటన చేసిండు। మాదిగ
చేస్తా, మీరు మా ప్రతి దాంట్లో మీరు మాకు సహాయం సహకారాలు అందించిండు, మీరు లేని మా విజయం లేదని చెప్పినప్పుడు అందరూ రాష్ట్రం అంతా హర్షాతిరేకాలు చేసిండు. కానీ ఇంత వివక్ష ప్రకటన చేసిన మరికొద్ది గంటల్లోనే దాని అనంతరమే ఈరోజు కాజీపేటలో అన్ని రాజకీయ పార్టీలము ఒకటిగా అయ్యి, అన్ని సంఘాలము ఒకటిగా అయ్యి ఈ వేదిక ఏర్పాటు చేసుకొని రేపు మేము కూడా చలో హైదరాబాద్ 1,00,000 డబ్బులు 1000 గొంతుల కార్యక్రమంలో ఉండి ఆ కార్యక్రమాన్ని మేము జయప్రదం చేసుకొని ఏబిసిడి వర్గీకరణ అమలు అయ్యేదాకా మా యొక్క మాదిగ మహాజనుల వేదిక మందకృష్ణ అన్నకు సపోర్ట్ గా వెన్నుదండగా ఉండి పోరాటం చేస్తుందని ఈ మాదిగ మహాజనుల వేదిక పక్షాన నేను కోరుకుంటాను, తెలియజేస్తున్నాను. జై మాదిగ, మాదిగ మహాజనుల ఐక్యత, మాదిగ మహాజనుల ఐక్యత. జయప్రదం చేద్దాం 1,00,000 డబ్బులు 1000 గొంతుకలను.